వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మనకు చేర్యాల నుంచి కనెక్టివిటీ అయ్యేటట్టుగా జస్ట్ 13 కిలోమీటర్స్ ఉండే విధంగా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చిన. మీరు ఒకవేళ ప్రజ్ఞాపూర్ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చి ఎగ్జాక్ట్గా 25 to 28 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మీకు ప్రజ్ఞాపూరు, జగదేవ్పూరు, సాల్వాపూరు, వట్టిపల్లి ఇటు వచ్చిన తర్వాత కొన్నే విలేజ్ ఉంటుంది అనమాట. కొన్నే నాగిరెడ్డిపల్లె విలేజ్, ఆ విలేజెస్కి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే గంగాపూరు, బచ్చన్నపేట ఉంటుంది. బచ్చన్నపేట నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆ ఏదైతే సిద్దిపేట నుంచి జనగాం ఆ హైవే నుంచి కనెక్టివిటీ చూసుకుంటే 5 కిలోమీటర్లు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి 25-26 కిలోమీటర్లు ఉంటుంది. ఆలేరు నుంచి 18 కిలోమీటర్లు. ఇప్పుడు మనం అదే సైట్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు మంచి కార్ వెళ్ళే ఫెసిలిటీ, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అగ్రికల్చర్ ల్యాండ్ మంచి స్క్వేర్ షేప్లో 2 ఎకరాలు ఉంటుంది. బిట్టు కనుక చూసుకున్నట్టయితే ఆ లాస్ట్ ఏదైతే వేప చెట్టు ఉందో ఆ వేప చెట్టు వరకు కనుక చూసుకున్నట్టయితే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇక్కడ ఈ గట్టు ఉంటుంది. ఈ గట్టు దగ్గర నుంచి ఆ లాస్ట్ అక్కడ వరకు కూడా స్క్వేర్ షేప్లో. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు గట్టు ఉంటుంది. ఈ చెట్టు నుంచి ఇందులో ఒక బోరు కూడా ఉంది. మనకు మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. చుట్టూ కూడా అటువైపు కూడా చూడొచ్చు. అక్కడ సైడ్ వచ్చేసి మనకు కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట, వేరే వాళ్ళవి. మనకు రోడ్ కనెక్టివిటీ, ఇటు విలేజ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే విలేజ్ నుంచి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నక్షాపాన రోడ్డు ఉంటుంది. నక్షాపాన రోడ్లోనే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మంచి వరి పొలం వేసారు లాస్ట్ టైం కూడా. ఈసారి కూడా మళ్ళీ వరి పొలం దున్నడానికి ఉంటుంది. ఇది కూడా అర్జెంట్ సేలే ఉంది. ఇది వచ్చేసి మనకు ఎకరానికి వచ్చి 32 లక్షలు అయితే చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ స్లైట్లీ తగ్గుతుంది, నెగోషియబుల్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ మీకు చెప్పినట్టుగా మంచి రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. ఇలా మంచి కొంచెం నక్షాపాన రోడ్స్, కొంచెం మట్టి రోడ్ కనెక్టివిటీతో అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 30-32 లక్షల నుంచి అయితే మన దగ్గర స్టార్ట్ అయితే అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే మన దగ్గర చాలా దొరుకుతాయి అన్నమాట. మనకి ఇది విలేజ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుండే విధంగా మనకు హైదరాబాద్ నుంచి ఏదైతే మనకు షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక 70 కిలోమీటర్లు వస్తుంది. షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే. లేదు మీరు సుచిత్ర, అల్వాలు, కోంపల్లి ఆ ఏరియా కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 90-95 కిలోమీటర్ల లోపే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఏదైతే కోంపల్లి సుచిత్ర నుంచి ఎగ్జాక్ట్గా ప్రజ్ఞాపూర్ వరకు 54 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక రఫ్గా కనుక చూసుకున్నట్టయితే ప్రజ్ఞాపూర్ నుంచి 20-25 కిలోమీటర్లు ఇది ఉంటుంది. ఎలా కంపేర్ చేసుకున్నా కానీ మీకు 85-90 లోపే మనకి అగ్రికల్చర్ ల్యాండ్. హైదరాబాద్ నుంచి ఇన్సైడ్ మన దగ్గర వచ్చేసి 80-85 కిలోమీటర్లు ఓన్లీ ఈ సర్కిల్లోనే మేము చూస్తుంటాము. మాకు ఎక్కువ ప్రజ్ఞాపూర్ నుంచి ఇన్సైడ్, యాదగిరిగుట్ట నుంచి ఇన్సైడ్, ఆలేరు ఇవన్నీ కనెక్టివిటీ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తుంటాం అనమాట. మీరు ఎలా చూసుకున్న మంచి క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ 2 ఎకరాలు, క్లియర్ టైటిల్, అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇది ఎకరానికి వచ్చేసి మనకు 32 లక్షలు పర్ ఎకర్ కనుక చూసుకున్నట్టయితే 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు లింక్ డాక్యుమెంట్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అన్నీ కూడా మీకు క్లియర్గా చూపెడతారు. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.